సయ్యద్ ముజ్ముల్ షకీల్ డాక్టర్ ఆదిల్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ముందుగా దొరికినటువంటి వ్యక్తి AK-47 తన లాకర్లో దొరికిందో అక్కడి నుంచి తీగలాగితే షాహీన్ వరకు ఒక్కొక్కరుగా ఒక భారీ నెట్వర్క్ని ఈరోజు పోలీసులు భారత అధికారులు ఛేదించారని చెప్పాలి. యా పార్థసారథి గారు నమస్తే. పేరుకు డాక్టర్లే, వీళ్ళు చేసేది వైద్య వృత్తే, కానీ వీళ్ళ ప్రవృత్తిని మాత్రం ఒక విధ్వంసానికి తెరదీశారు. బాగా ఎక్స్పీరియన్స్డా అంటే ఇందాక రావు గారు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్డ్ కాదు, మహా అయితే 1-2 సంవత్సరాల నుంచే వీళ్ళు ఇటు అట్రాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. సో టెర్రరిజం రూపు మార్చుకుంటోందా, ఒక బయోకెమికల్ వార్కి దారితీస్తోందా, ఎట్లా చూడొచ్చు సార్? నమస్కారం అండి. నమస్తే. అందరికీ నమస్కారం. వాస్తవమేనండి, ఇది రకరకాలుగా దురదృష్టం ఏంటంటే, నేను ఈ సందర్భంగా అమెరికాలో 26/11 ఒక మారణ హోమం జరిగినప్పుడు ఆ సంఘటనని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అది జరిగినప్పుడు ఏ పేపర్లలో గాని, ఏ ప్రతిపక్షం గాని, అక్కడ ఉండేటువంటి ఏ యొక్క సంస్థలు గాని ఫస్ట్ వాళ్ళ దేశ నాయకుడిని విమర్శించలే. మనమందరము దీనికి సంఘీభావంగా ఉండాలి అని చెప్పారు. తర్వాత మొత్తం అంతా ఎంక్వైరీస్ అంతా అయిన తర్వాత ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ ఉన్నా దాని గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు మన దేశంలో కర్మ ఏంటంటే, వీళ్ళు మనుషులా, పశువులా, లేకపోతే ఇంకెవరా అనేటువంటి విషయం అర్థం కావట్లేదు. వెంటనే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి రంధ్రాన్వేషణ చేసి మనల్ని మనం బలహీనపరుచుకుంటున్నాం. ఆ బలహీనమే వాళ్ళకు ఆయుధంగా మారుతోంది. ఈ దేశంలో ఇక్కడ ఉండేటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఏమంటే, అవసరమైతే మాకు కొన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి స్థాయిలో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు మానసికంగా వాళ్ళకి బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ ఇస్లాం ఉగ్రవాదం అనేటువంటిది పెంచి పోషించడానికి నేను మిగతా విషయాల గురించి దానికంటే మూల సూత్రాల గురించి ఆలోచన చేయాలి. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ కదా. స్వాతంత్రం అందరము పాల్గొన్నాం కదా. హిందువులు పాల్గొన్నారు, ముస్లింలు పాల్గొన్నారు, క్రైస్తవులు పాల్గొన్నారు, నాస్తికులు పాల్గొన్నారు, లేకపోతే వీళ్ళు పాల్గొన్నారు. అందరూ కలిస్తేనే కదా స్వతంత్రం వచ్చింది. మరి అందరికీ ఒకటే కదా బాధ్యత. మరి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీలు, ఆ యూనివర్సిటీలోకి ఎవడు లోపలికి పోకూడదు, మసీదుల్లోకి ఎవడు పోకూడదు, ఇట్లాంటి అవకాశాలు వీళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్లలో కొంతమంది, దీన్ని నేను ముస్లింలందరినీ తప్పుపట్టలేనండి, దాదాపు నాకు తెలిసినంత వరకు 80-90% ముస్లింలు కూడా ఈ దేశంలో ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే వాళ్ళ బలహీనత ఏంటంటే, ఆ 5%, 10% ఉన్నటువంటి పిరికి పంద ఉగ్రమూకలు, వాళ్ళని ఉగ్రమూకలు అనేది పిరికి పందలు, లోఫర్లు అని మాత్రమే మాట్లాడాలి. వాళ్ళని ఉగ్రమూకలు అనే, ఉగ్రం ఏంటండి? ఉగ్రం కానే కాదు. ఉగ్రం అంటే రావణాసురునికి రామునికి యుద్ధం జరిగినప్పుడు రావణుడు గాన వానికి యుద్ధాలు లేకపోతే, ఆయుధాలు లేకపోతే తీసుకురాని ఆయుధాలు అని చెప్పిండేది రాముంది. అది ఉగ్రమైనటువంటి యుద్ధం. వీళ్ళేంది పిరికి పందల్లాగా అక్కడ మనుషులు ఉండేటువంటి వాళ్ళకి ఏం సంబంధం ఉందండి దీళ్లతో? దాంట్లో ముస్లింలు కూడా చనిపోయారు కదా. వారు నిజంగా అల్లా ఖురాన్ కు సంబంధించి ఉండేటువంటి దాంట్లో ఒక్క వ్యక్తిని చంపినా కూడా, అమాయకుడిని చంపినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మొత్తం సమాజాన్ని మొత్తం చంపినట్లుగానే వాడు మహాపాపి అవుతాడు అని చెప్పారు కదా. మరి ఈ సూత్రం వాళ్ళ దగ్గర ఎక్కడ పనిచేస్తుంది? దాంట్లో ఏవేవైతే ఉన్నాయో, ఏవేవైతే చొప్పించబడాయో, ఎందుకంటే నేను పొరపాటున కూడా దేవుడు అనేటువంటి మహమ్మద్ ప్రవక్త ఇటువంటి విషయాలు చెప్పి ఉండడు. చెప్పి ఉంటే అతను దేవుడే కాడు. కొంతమంది ఏ విధంగా అయితే హిందుత్వంలో కూడా కొన్ని లోపాలు వచ్చాయో, అలాగే ఖురాన్ లో కూడా కొన్ని లోపాలు సృష్టించి దాన్ని మాత్రమే మదర్సాల్లో మొత్తం అంతా కూడా వ్యాపింపజేస్తూ, ఇట్లాంటి యూనివర్సిటీలు తీసుకొని, ప్రత్యేక మతపరమైన యూనివర్సిటీలు తీసుకొని, ఆ మతపరమైన యూనివర్సిటీల్లో భాగంగా చేసుకుంటూ, దాంట్లోకి ఎవడూ రాకూడదని, పొరపాటున ఎవడైనా వస్తే దానికి మా మైనారిటీల మీద ఏదో జరిగిపోతుంది అని చెప్పి అల్లరి చేయడం, దానికి ఈ కొన్ని పార్టీలన్నీ కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడం వాళ్ళ ఓట్ల కోసం, ఈ కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయండి. మనము మూలాల్ని చూస్తూనే వీటిని కూడా సరి చేసుకోకపోతే భవిష్యత్తు ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది అంటే దాంట్లో అనుమానం లేదు అని నేను భావిస్తున్నానండి. ఎగ్జాక్ట్లీ. అంటే దీంట్లో దొరికిన పామున దాన్ని ఖచ్చితంగా